గురించి చెప్దాం. ఇక ఫార్ములా ఈ రేసుపై ఈడీ కేసు ఫెమా ఉల్లంఘన కింద ఈసీఐఆర్ నమోదు. అందులో కేటీఆర్, అరవింద్ కుమారు, బిఎల్ఎన్ రెడ్డి పేర్లు. అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డుల కోసము ఏసీబీకి లెటరు. ఏసీబీ డాక్యుమెంట్లను అందించడంలో కేసు నమోదు. బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ నజర్. ఇక ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మీ నరసింహారెడ్డి పేరును చేర్చిందంటూ మనకు వార్త కనిపిస్తుంది. పూర్తి కథ 7వ పేజీలో ఉందట. ఒక్కసారి చూద్దాం. కేటీఆర్కి సంబంధించినటువంటి వార్త చదువుతా ఉన్నాం కాబట్టి ఎక్కడ పోయి కేటీఆర్. సో మొత్తం మీద అయితే ఫార్ములా ఈ రేసు ఇక కేటీఆర్ మెడకు చుట్టుకున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక ఇడిచిపెట్టట్లేరు. ఇక ఇట్లా అయితే అట్లా అయితే కాదు, ఇది కథ వేరే దిగిపోతూ ఉంది కాబట్టి ఇక ఇడిచిపెట్టే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఈడొచ్చి 7 అని చెప్పి 8లో ఇచ్చారు. ఫార్ములా ఈ రేసుపై ఈడీ కేసు అంటూ మనకు కనిపిస్తుంది కదా. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ దృష్టి పెట్టింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తరలించిన డబ్బు లెక్కలను తీస్తున్నది. ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఫెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. కాగా అంతకుముందు శుక్రవారం ఉదయం ఏసీబీ డీజీకి ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లెటర్ రాశారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీలకు చెల్లింపు ప్రస్తావించారు. ఫెమా ఉల్లంఘన కింద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. ఇందుకోసము ఈసీఐఆర్ రిజిస్టర్ చేసేందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అందించాలంటూ కోరారు. ఎఫ్ఐఆర్ కాపీ, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు కాపీ, ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అగ్రిమెంట్ సహా పూర్తి డాక్యుమెంట్లను అందించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఈడీ అడిగిన డాక్యుమెంట్లన్నీ సాయంత్రానికల్లా ఏసీబీ అధికారులు అందజేశారు. వాటి ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఐటీ సమాజంతో వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు. ఇక 3 ఏళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ ఎఫ్ఈఓ కంపెనీతో 600 కోట్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే సీజన్ 10 కోసము నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీ అకౌంట్లకు 45 కోట్ల 71,60,60,625 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ లావాదేవీల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని ఇంటెలిజెన్స్ యూనిట్ గుర్తించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపు జరగడంతో హెచ్ఎండిఏకు 8.7 కోట్ల జరిమానా విధించింది. అనధికారిక లావాదేవీల సమాచారాన్ని సెంట్రల్ ఏజెన్సీలకు అందజేసింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏ నుంచి మొత్తం 54,88,87,043 దుర్వినియోగమైనట్టుగా గుర్తించారు. దీనిపై ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎన్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. ఇక ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. ఫార్ములా ఈ రేస్ కేసుపై విచారణ కొనసాగించవచ్చు అంటూ హైకోర్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి మరోసారి వివరాలు సేకరించున్నారు. శనివారం ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ కేసులో కేటీఆర్పై మోపిన అభియోగాలు విగిపోకుండా అందుకు సంబంధించిన ఆధారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రిమెంట్స్, నగదు చెల్లింపులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ మాజీద్ అలీఖాన్ నేతృత్వంలో స్పెషల్ టీం పనిచేస్తుందట. కథ పెద్ద కథనే ఇచ్చి ఈయన గురించి, కానీ అనాపైస అవినీతి జరగలేదంటూ కేటీఆర్ చెప్తా ఉంటే ఇక భారీ స్థాయిలోనే ఈడీ అయితే దూకుడు పెంచి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎంట్రీతోటి కథ మొత్తం బయటపడ్డది. కాబట్టి దీని గురించి మనము మాట్లాడితే ఫార్ములా ఈ రేస్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు క్లియర్గా మనం చదివినాం. ఫార్ములా ఈ రేస్ గురించి క్లియర్గా చదివినాం. ఎటువంటి తప్పుడు అవినీతి ఎక్కడ జరగలేదంటేమో కేటీఆర్ చెప్తున్నాడు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. అధికార కాంగ్రెస్ పార్టీలు ఏం చెప్తున్నారు? నువ్వు చేసిన కథ, నువ్వు చేసిన అవినీతి, నీ భాగవతము మాకు తెలియదురా నాయన. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పేంతవరకు మాకు సమాచారం తెలియదు. కనీసం మాకు ఎటువంటి అనుమానం రాకుండా నువ్వు చేసినటువంటి కథా కార్ఖానా అంతా కూడా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాకు బయటపడ్డది. నువ్వు అప్పనంగా విదేశీ కంపెనీలకు ఎట్లా పైసలు ట్రాన్స్ఫర్ చేస్తావంటూ ఫెమా ఉల్లంఘన కింద నీ మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే విదేశీ
డాలర్ల టు ఫౌండ్స్ కావచ్చు, లేకపోతే డాలర్లు తీసుకునేటప్పుడు కావచ్చు. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పర్మిషన్ తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ట్యాక్స్లు కట్టాలి. ఈ కథాకారకాలు లేకుండా అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇక ఈయననే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు అడుగుతారు, నన్ను అడిగేటంత మునగాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అన్నట్టుగా అహంకారంతో కేటీఆర్ ఆనాడు ఏం తెలవక కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా విదేశీ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పినటువంటి సొమ్ము ఇవాళ దొంగతనం ఎన్ని రోజులు ఆగదట. సో దొంగతనం అనేది బయటపడిపోయింది క్లియర్గా. ఇక మనీ లాండరింగ్ జరిగినటువంటి కోణంలో ఓవైపు ఏమో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక కేసు నమోదు చేయగానే బాబరగా ఏడుదాకా పోయిండు, కోర్టుకు పోయిండు. లంచ్ మోషన్లో క్వాష్ పిటిషన్ వేసి అటు ఇటు కాకుండా మొత్తం మీద 10 రోజుల పాటు 30వ తారీఖు దాకా ఎటువంటి అరెస్ట్ చేయొద్దని చెప్పారు. కానీ విచారణ కంటిన్యూ చేయొచ్చని చెప్పింది కోర్టు. ఇక ఏసీబీ విచారణ కంటిన్యూ చేస్తూనే నిన్న ఏసీబీ వాళ్ళ దగ్గర నుంచి ఈడీ ఇక దూకుడు పెంచేందుకు అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎటువంటి కేసు నమోదు చేసిరు, ఇందులో కథాకర్మ క్రియ ఎవరు, ఎన్ని పైసలు అక్కడికి పంపించరు, ఏం నడిచిందని పూర్తి డేటాను ఈడీ అధికారులు తీసుకొని వాళ్ళు కేసు పెట్టారు. ఊకోరు కదా, నువ్వు కోర్టుకు పోతే ఇంకోటి కూడా వస్తుంది. సో అట్లా ఈడీ ఎంట్రీ ఇచ్చి సార్ మీద మళ్ళీ కేసు పెట్టింది. ఇక మరి ఈ ఈడీ విషయంలో మరి ఎట్లా చేస్తారని తెలియదు. కానీ ఏసీబీ విషయంలో మాత్రం కొంత ఊరట తెచ్చుకున్నాడు, కొంత 10 రోజుల పాటు ఇక సానుకూలంగా తెచ్చుకున్నాడు. ఒకవేళ ఈ కథ కనుక రివర్స్ అయి ఉంటే, నిజంగానే ఏసీబీ పెట్టిన కేసుతోటి కేటీఆర్ అరెస్ట్ అయి ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుండో మీకు తెలుసా? తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా, తొలి వెలుగు ప్రేక్షకులను అడుగుతా ఉన్నా, కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ చెప్తాడు, ఒకసారి వినండి. కేటీఆర్ కనుక నిన్న అరెస్ట్ అయినంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమవుతుండో ఒక్కసారి ఈయన మాటలో వినండి. ఏమంటుండే, ఏం చెప్తుండో. ఒక్క నిమిషం, ఇది ఎందుకో వాయిస్ బాగా రావట్లేదు, ఇంకొకసారి ప్లే చేస్తే ఇదినండి. మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ వేలుకుంట శ్రీధర్ అనబడే ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వాలు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి ఇది ఒకసారి మీరు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు మీకు ఇప్పుడు చూపించిన. ఆయన ఏమంటున్నాడు క్లియర్గా, నిన్న అసెంబ్లీ జరిగినటువంటి సందర్భంలోనే అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి శ్రీధర్ అనేటువంటి అత్యంత సన్నిహితుడు కేటీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి శ్రీధర్ అనే వ్యక్తి కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే నియోజకవర్గాల్లో అలజడులు సృష్టించాలి, ఆర్టీసీ బస్సులను అంటిపెట్టాలి, ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేయాలి, ఎక్కడికక్కడ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా, కరీంనగర్ నుంచి ఇక మహబూబ్ నగర్ దాకా తెలంగాణ మొత్తం కూడా ఆగం చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టనీకే 100 కోట్లు ఖర్చు పెట్టనీకే కూడా వెనకాడబోట్లేదంటూ నాకు సమాచారం ఉందంటూ ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో అంటే ఎంత ముందస్తు ప్లానింగ్ మీద బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మరి ఇది నిజంగానే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది నిజంగానే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నట్టుగా పక్కా ఇన్ఫర్మేషన్ అయితే పోలీసు వ్యవస్థను, ఇంటెలిజెన్స్ వ్యవస్థను అలర్ట్ చేయాలి, అప్రమత్తం చేయాలి. లఘుచర్ల లాంటి దాడులు జరగకుండా
అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. సో ఎంత దారుణం అంటే 100 కోట్లు కేవలం అలజడులు సృష్టించడానికే మన బంగారు తెలంగాణ అని చెప్పేటువంటి కేసీఆర్ గారు మరి ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు చెప్తారు కదా బంగారు తెలంగాణను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఒక పసిగుడ్డు లాగున్నటువంటి తెలంగాణను ఇలా ఇంత స్థాయికి అభివృద్ధి తీసుకొచ్చినామంటారు కదా, ఆ అభివృద్ధిని ఆ బంగారు తెలంగాణ నాశనం చేయడానికే మీ సుపుత్రుడు మీ కొడుకు కేటీఆర్ ఆయన అనుచరులు పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకకు పోతలేదట. కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే మొత్తం చిందరవందరం చేస్తాము, మొత్తం అంటి పెడతామని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బహిరంగతంగానే మీడియా ముంగలు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శ్రీధర్ అనేటువంటి కేటీఆర్ అనుచరుడు ఈ రకంగా చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడంటూ ఆది శ్రీనివాస్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఒక్కసారి ప్రభుత్వం దీని మీద నజరేయాలి. నిజంగా ఇటువంటి అల్లర్లు ఇటువంటి దాడులకు పాల్పడే ఆలోచనలు ఉంటే ఆలోచనగానే ఆపేసే ప్రయత్నం చేయాలి, లేకపోతే అంధకారంలోకి తెలంగాణ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టికి వచ్చిందట. వారి యొక్క దాడి నుంచి ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం పోలీస్ యంత్రాంగం కూడా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పండి. నేనంటున్నా మరో కుట్ర కోణం ఇది ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా అలర్ట్గా ఉండాలి. సో మరో కుట్ర కోణం జరగబోతా ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగము ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులంతా మీరు అలర్ట్గా ఉండాలి. ఏ క్షణమైనా ఈ అల్లరి మూకాలు తెలంగాణ మీద దాడి చేసి తెలంగాణను చిందనవందనం చేసే ప్రయత్నం చేస్తాయి కేటీఆర్ అరెస్టు పేరు మీద అంటూ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. సో చూద్దాం ఇప్పటికైనా మరి మేలుకుంటాయా ఈ ప్రతిపక్షాలు, లేక ఇటువంటి అలజడులకు పోతాయా చూద్దాం. బట్ ఏదేమైనా మాత్రం ఈడీ కేసు నమోదుతోటి మరొక ఇక మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా కేటీఆర్ మీద మరొక కేసు పడ్డది. మరి ఈ విషయాన్ని ఎట్లా తీసుకోబోతాడు? అది పాపం ఏసీబీ కేసు అంటే లంచ్ మోషన్ అని ముందస్తు జాగ్రత్త పోయా కోర్టుకు పోయా ఊరికి లభించగాని మరి ఈడీ కేసుని ఎట్లా లభించుకుంటాడో ఏదో తెలియదు. ఇదో పెద్ద కథ, ఇదో తీస్తే సినిమా అవుతుంది కేటీఆర్ స్టోరీ అట్లా నడుస్తుంది. ఇక అసలు ముచ్చట వచ్చింది చూడండి.